ప్రైజ్ ద లార్డ్. ట్రూ క్రిస్టియన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలన్నీ చూస్తూ మీరు ఆధ్యాత్మికంగా ప్రభువులో పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈరోజు మనం పాపం నుండి ఎలా బయటకు రావాలి, పాపం నుండి మనం ఎలా ఒప్పుకోవాలి, ఎలా పశ్చాత్తాపడాలి, పాపపు ఉద్దేశాలు తలంపులను మనం ఎలాగైతే దూరం చేసుకోవాలి, ఆ విషయంలో ప్రభు మనకు ఎలా సహాయం చేస్తాడో మనం వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. కీర్తన 51 అధ్యాయం చదువుదాం. ఒకసారి బైబిల్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చూడండి, లేదా ఫోన్లో యాప్ ద్వారా అయినా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. మీరు డైరెక్ట్గా చూసి చదివితే అది మీకు కూడా అర్థమవుతుంది. బైబిల్ ఉన్న వాళ్ళు అండర్లైన్ కూడా చేసుకోండి. కీర్తన 51 చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. ఇది ప్రభువు వారిని అడుగుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమని అడుగుతున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని అడుగుతున్నాడు. శుద్ధ హృదయము కలుగు చేయమని మనం ప్రభువుని అడగాలి. ఇన్నాళ్ళు మనం చాలా పాపాలు చేసాం, తప్పులు చేసాం, పొరపాట్లు చేసాం, ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది. అయితే మనకి ఎలాగ వాటిలోంచి బయటకు రావాలో తెలియదు. మనకి శుద్ధ హృదయం లేదు. శుద్ధ హృదయం లేనప్పుడు, స్థిరమైన మనసు లేనప్పుడు ఖచ్చితంగా మనం అలాగ ఒక పాపం వెనకాల ఒకటి చేస్తూనే ఉంటాం. ఒకవేళ బయటకు రావాలన్నా కూడా రాలేము. ఎందుకంటే మనకు తెలియదు ఏమని అడగాలో ప్రభువుని. మనం వాక్యం చదవం, పాపం చేసేటప్పుడు ప్రార్థన చెయ్యం, చర్చలకు వెళ్తున్నా వాక్యం వింటున్నా సరే అవి మన హృదయాల్లో పనిచేయవు. వాటి మీద మనం శ్రద్ధ పెట్టం. కాబట్టి ఇంతసేపు మనం చేసే పాపం మీద మనకు ఆశ కోరిక ఉంటుంది. దాని మీద ఆశ కోరుకున్నప్పుడు మనకు వాక్యం మీద ఉండదు. దానివల్ల మన పాపంలోనే అంచెలంచెలుగా చేసుకుంటూ పోతామే తప్ప బయటికి రాలేము. బయటికి రావాలన్న ఆలోచన కూడా సైతాన్ రానివ్వడు. ఈ రోజుల్లో క్రైస్తవులందరూ ఈ విధంగానే ఉంటున్నారు. బాప్తిసం పొంది కొంతకాలానికే వారికి చిన్న చిన్న ఇష్టాల్లోని దురాశల ద్వారా, కొన్ని ఆశల ద్వారా వారు అలా పాపంలో పడిపోయి చిన్న చిన్న తప్పుల నుంచి అలా పెద్ద పెద్ద పాపాల వరకు పోయి వాటిలో మునిగిపోయి బయటికి రాలేని స్థితిలో ఉంటున్నారు. చర్చకు వెళ్తున్నా, స్తుతిస్తున్నా, ప్రార్థిస్తున్నా, వాక్యం వింటున్నా సరే అది శ్రద్ధ కలిగి కాదు, ఏదో నామకార్థంగా. అంతే. బయటకు వచ్చాక మళ్ళీ ఏమీ వాళ్ళకి గుర్తుండో, పని చెయ్యు. కాబట్టి ఎందుకంటే శుద్ధ హృదయం లేనప్పుడు అలా జరుగుతుంది. పాపం చేస్తున్నాడు, శుద్ధ హృదయం ఉండదు. శుద్ధ హృదయం లేనప్పుడు వాక్యం మనలో ఉండదు. శుద్ధ హృదయం ఉన్న వాళ్ళలోనే వాక్యం ఉంటుంది. వాక్యం అంటే యేసయ్య ఉంటాడు. కాబట్టి మీరు శుద్ధ హృదయం కలగాలని ఎంతోమంది ఆశపడుతున్నారని నాకు తెలుసు. పాపంలో పడి బయటకు రావాలని ఆలోచన రాలేక ఇంతగానో అందులోనే ఉండిపోయి వాక్యాన్ని మర్చిపోయి గుర్తు పెట్టుకొని మనం మారదాం, ఈరోజు మారదాం, లేదా రేపు మారదాం, ఈ పాపాన్ని విడిచిపెడదాం, తప్పుని విడిచిపెడదాం, ప్రభువుల దగ్గర అడుగుదాం అని అనుకుని కూడా అడగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, పశ్చాత్తాపడలేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రోజులు గడిచే కొద్దీ అలా పాపం చేసుకుంటూ వాళ్ళ తప్పిదాలు పొరపాట్లు చేసుకుంటూ పోతున్నవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పశ్చాత్తాపడండి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి. ఈరోజు ఖచ్చితంగా మీకు శుద్ధ హృదయం కలుగుతుంది. దావీదు అడుగుతున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగి చేయమని. శుద్ధ హృదయం కలిగి చేయమని మీరు కూడా అడగండి. మోకాలు వేయండి ప్రభునందు. ప్రభువా, నా దేవాన్ని మోకాలు వేసి పశ్చాత్తాపడండి. శుద్ధ హృదయం కలిగి చేయనైనా. ఆ శుద్ధ హృదయం కలిగినప్పుడు పాపాలన్నీ పోతాయి. ఖచ్చితంగా దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పాపం నుంచి బయటికి లాగి ఆయన వచ్చే రాకడకు సిద్ధపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన రాకడకు ఎత్తబడే సిద్ధపాట్లు ఉండాలంటే ఖచ్చితంగా శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మన తప్పులు పాపాలు విడిచిపెట్టబడి పశ్చాత్తాప హృదయంతో మనం మార్చబడి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు శుద్ధ హృదయం కలుగుతుంది. ఆ శుద్ధ హృదయంలో మనకు వాక్యం ఉంటుంది, యేసయ్య ఉంటాడు, మనల్ని పరిశుద్ధంగా నడిపిస్తాడు, సిద్ధపరుస్తాడు. అలాగే మన అంతరంగంలో స్థిరమైన మనసును కూడా నూతనంగా ఆయన పుట్టిస్తాడు. స్థిరమైన మనసు మనకు ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు మనం చక్కగా ఏది చేయాలనేది మంచి పని మనం చేయగలుగుతాం.
స్థిరత్వం లేనప్పుడు ఎందులోనూ కూడా మనం సరిగా ఉండలేము. మంచి చేయాలనుకున్నా చేయలేము. అలాగే తప్పు చేయకూడదు అనుకున్నా సరే చేస్తూనే ఉంటాం. అది మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి స్థిరమైన మనసు ఖచ్చితంగా ఉండాలి. అది నూతనంగా ఉంటే ఇంకా మంచిది. శుద్ధ హృదయం కలిగినప్పుడు నూతనమైన మనసు స్థిరంగా మనకు ఉంటుంది. స్థిరమైన మనసు రావాలంటే అది యేసయ్య ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఖచ్చితంగా మీరు మార్చబడండి. క్రైస్తవులుగా అని చెప్పుకోవడం కాదు, నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తేనే ఈ ప్రపంచం మనం చూసి మారుతుంది. ఈ రోజుల్లో ప్రపంచం మారాలంటే క్రైస్తవులు మారాలి. ఖచ్చితంగా క్రైస్తవులు తప్పులు చేస్తున్నప్పుడు ఇంకా ప్రపంచాన్ని మనం ఏం చెప్పగలం, వాక్యాన్ని ఏం ప్రకటించగలం, యేసయ్య గురించి మనం ఏ సువార్త చేయగలం. కాబట్టి మనకి శుద్ధ హృదయం కలగాలి, నూతనమైన మనసు మనకు ఉండాలి, స్థిరమైన మనసు మనకు ఉండాలి. అప్పుడే మనం ప్రభు కోసం ప్రకటించగలం, ప్రభు కోసం పని చేయగలం. కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి, విడిచిపెట్టండి, మీ తప్పిదాలు పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు దగ్గర నేను ఖచ్చితంగా శుద్ధ హృదయం కలిగి చేస్తాడు, స్థిరమైన మనసును కలిగి చేస్తాడు. ఈ వాక్యం మీ హృదయంలో పనిచేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇంకా ఈ వీడియోల కోసం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రూ క్రిస్టియన్ అనే ఛానల్ని ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్లోను, వాట్సాప్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి క్రిస్టియన్కి షేర్ చేయండి, ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వాక్యాలు ఉంటున్నప్పుడు మీకు ఖచ్చితమైన వాక్యం మీకు దొరుకుతుంది ఏమని ప్రార్థించాలో. కాబట్టి అప్పుడు మీరు ఆ విధంగా మీరు బయటికి రావచ్చు. ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేయను గాక. మీరు నిజమైన క్రైస్తవులుగా జీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.